హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి నాటుకోడి కూర కట్టెల పొయ్యి మీద. ఎవరి స్టైల్లో అంటే మా బావగారి స్టైల్లో చూసేద్దామా. అండ్ అలాగే ముందుగా మనం కూరలోకి కావాల్సిన ఉల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4-5 కోసి పెట్టుకున్నాం. అండ్ అలాగే ముందుగా మనం కూర చూడండి, నాటుకోడి ముక్కలు అలాగే కోసి పెట్టేశారు మా బావగారు అయితే. ఒకటి చారుకి ఒకటేమో కర్రీకి అనమాట. సో ఇంకా మనం ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టేసుకుందాం. ఆల్రెడీ కళాయి పెట్టేస్తారు, 4-5 స్పూన్లు ఆయిల్ కూడా వేసేసారండి. అండ్ అలాగే ఆ ఆయిల్ని మనకు వేడి అవ్వాలన్నమాట. సో దానిలో ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నారు మా బావగారు. ఉల్లిపాయ పేస్ట్గా ఎందుకు చేశారంటే కర్రీకి గ్రేవీ రావడానికి అనమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గ్రేవీగా ఉంటే. సో వేసేస్తున్నారు. అండ్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నారు. అండ్ అలాగే దీని తర్వాత కొంచెం వేయించుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్. ఉల్లిపాయ వాసన అనేది పోవాలి కదా, స్మెల్ రాకూడదు మనకి. చూడండి, ఇంకా అలా తిప్పుకోవాలి కొంచెంసేపు. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. దీని తర్వాత వచ్చేసి నాటుకోడి కూర కదా, నాటుకోడిలో ఎక్కువ మనకొచ్చి కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో కరివేపాకు కూడా వేసారు మా బావగారు అయితే. చూడండి, కరివేపాకు కూడా వేసారు. నాటుకోడి కూర అంటేనే మరి మామూలుగా ఉండదు కదా. మా బావగారు అయితే నాన్ వెజ్లో కర్రీస్ అయితే సూపర్గా చేస్తారనమాట. అయితే చూడండి, అంటే ఇప్పుడు అండ్ అలాగే మనకి నాన్ వెజ్లో వచ్చేసి నాటుకోడి కూర కొంచెం ముక్క అనేది గట్టిగా ఉంటే మీరు ఏం చేస్తారంటే, అందరికీ తెలిసిందంటే 1 కానీ 2 కానీ స్పూన్లు పెరిగేసుకోవాలన్నమాట. ఆ పెరిగేసుకుంటే ముక్క అనేది మెత్తగా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుంది టేస్టీగా. కరివేపాకు వేస్తారు. అండ్ అలాగే దీనిలోకి మనకి దాల్చిన చెక్క అండ్ అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. స్మెల్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఇంకా వేశారు, అది కూడా వేయించేస్తాను అనమాట. ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకి కావాల్సింది మెయిన్లీ ఏంటిది, అల్లం పేస్ట్ అనమాట. మనం ముందుగా అల్లం పేస్ట్ని దంచుకొని లేదంటే మిక్సీలో వేసుకొని నూర్చుకుని పక్కన పెట్టుకుంటే ఆ అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. వేస్తారు మా బావగారు అయితే అల్లం పేస్ట్. కొంచెం వేయించుకోండి. అండ్ అలాగే మనకి దీనిలో కావాల్సింది ఒక 4-5 స్పూన్లు కారం అండ్ అలాగే కొంచెం లైట్గా పసుపు వేసుకోండి. మీకు కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోండి, టేస్టీగా రావడానికి. అసలు మనకి నాటుకోడి కూర అంటేనే చెమటలు కారిపోవాలి కదా. సో అలా ఉండాలంటే అనమాట కర్రీ మాత్రం అయితే. సో నాటుకోడి కూర విత్ గారెలు అయితే సూపర్ ఉంటుంది కదా, టేస్ట్ అయితే అదిరిపోద్ది. సో ఇంకా మా బావగారు కారం అండ్ కొంచెం పసుపు వేస్తారనమాట. అండ్ అలాగే ముక్కలు వేసేస్తున్నారు మొత్తం. అయితే ఒకసారిగా కలుపుకున్నాక దీనిలో ఒక 2 గ్లాసులు లేదా 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. దాని తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకోవాలన్నమాట. మా బావగారు అయితే ఇప్పుడు తిప్పేస్తున్నారు చూడండి. మూత పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గాలన్నమాట. ఈ కారం అనేది ముక్కకి పట్టాలి కదా. సో ఒక 10 మినిట్స్ మగ్గాలి, మూత పెట్టేసుకోండి. దీని తర్వాత వచ్చి 2 గ్లాసులు నీళ్ళు అనేది పోసుకోండి. అండ్ అలాగే బాగుంటుంది. అదే 15 మినిట్స్ ఆగినాక
చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి స్పైసీగా నోరూరిపోతుంది. అసలు నాటుకోడి కూర అంటే నోరూరిపోయింది కదా. ఇంకా మా బావగారు కొత్తిమీర కూడా వేస్తారనమాట. మామూలుగా లేదు కదా అసలు. దీనిలో గారెలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. అండ్ అలాగే ఫైనల్లీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది. మీకు కావాల్సిన మసాలా కూడా వేసేసుకోండి కర్రీ దించేసినాక. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. సో మరి మన ఛానల్ ముందుగా చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్. సంక్రాంతి పండగ అంటేనే నాటుకోడి అండ్ గారెలు కదా. సరే మరి ఆల్సో ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.